యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి క్లియర్‌గా నేర్చుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ వాట్ ఈస్ డేటా టైప్ అండ్ దాని అప్లికేషన్స్ అండ్ ఎవరు ఇన్వెంట్ చేశారు ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ ఈ వీడియోలో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ముందు ఎలా ఉంటదో డేటా టైప్స్ అనేది కంప్లీట్‌గా చెప్తా. డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం కో ఎవ్రీ కోడింగ్‌లో కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి అవేంటో, ఎలా ఉంటాయి, ఎలా రన్ అయితాయి, సో, ప్రతిదీ దాని యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి అని నేర్చుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ డేటా టైప్స్? డేటా టైప్స్ అంటే ఏంటి? ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది చూడండి. డేటా టైప్స్ టెల్స్ పైథాన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ స్టోర్స్. అంటే పైథాన్ అనేది చెప్తదనమాట. మనం వేరియబుల్స్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. మనం సీలో అయితే బిఫోర్ వేరియబుల్ మనం క్లియర్‌గా డిఫైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ అనుకో, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అంటాం. సో, ఇక్కడ ఏ 10 అంటే అక్కడ సీలో మనకేమనేది ఏ అనే వేరియబుల్‌లో 10 అనే ఇంటిజర్ డేటా టైప్ మెన్షన్ చేసామని ఇక్కడ మెన్షన్ చేస్తున్నామనమాట. ముందు డిక్లేర్ చేస్తాం. వేరేస్ పైథాన్‌కొచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలో నేను ముందే చెప్పా. పైథాన్ ఈస్ ఎ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే నువ్వు ముందు బిఫోర్ వేరియబుల్ ముందు ఎలాంటి డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీవీఎం డైరెక్ట్‌గా రన్ టైమ్‌లోనే ఆహ్, డి బేస్డ్ ఆన్ వాల్యూ డైరెక్ట్‌గా డేటా టైప్ అనేది తీసేసుకుంటుంది. ఓకే. సో, నేర్చుకుందాం అవేంటియో. ఫస్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటీజర్. మీ అందరికి తెలుసు ఇంట్ అంటామనమాట. సో, ఇంటీజర్ వాల్యూస్ అంటే ఏంటి? యాక్చువల్‌గా స్టోర్స్ హోల్ నంబర్స్ ఫ్రమ్ 0 టు సో ఆన్ ఎంతవరకంటే అంత ఇన్ఫినిటీ. వేరస్ పైథాన్‌లో ఆ ఇంటీజర్‌కి పర్టిక్యులర్ సైజ్ అని ఉండవనమాట. ఎంత ఎంత రేంజ్ వాల్యూ అయినా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇంటీజర్ వాల్యూలో. సో, స్టోర్స్ ఏ హోల్ నంబర్స్ ఈవెన్ ఇట్ ఈస్ నెగెటివ్ నంబర్స్ ఆర్ పాజిటివ్ నంబర్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి. ఏజ్ ఈక్వల్ టు 22 అండ్ మార్క్స్ ఈక్వల్ టు 95 అండ్ టెంపరేచర్ ఈక్వల్ -5 ఈ మొత్తం అనేది ఇంటీజర్ వాల్యూస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం చూడండి. నేను రన్ చేస్తున్నా చూడండి. ఏ ఈక్వల్ టు 22 అండ్ బి ఈక్వల్ టు 95 టెంప్ ఈక్వల్ టు -5 ఓకే. అండ్ దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ, కామా, బి, కామా, టెంప్ ఓకే. సో, ఇక్కడ రన్ చేయండి. ఇక్కడ రన్ చేయండి. ఇక్కడ ఉంది పైన రైట్ సైడ్‌లో చూడండి అప్ యారో సింబల్ ఉంది. ఇది క్లిక్ చేసి మనకు డైరెక్ట్‌గా రన్ అయిపోద్దనమాట. ఓకే. చూడండి. ప్రింట్ అయినాయా? 22, 95, 55 ఓకే. సో, ఈటిని ఇంటిజర్ డేటా టైప్ అంటారనమాట. మీ అందరికి తెలుసు ఇంటిజర్ వాల్యూస్ ఫ్రమ్ 0 టు 1, 2, 3 అండ్ సో ఆన్ మొత్తం మనకి ఇంటిజర్ వాల్యూస్ కింద వస్తాయి. అండ్ ఆల్సో నెగెటివ్ వాల్యూస్ గూడా -1, -2, -3 ఇవి గూడా 0 టు మైనస్ నెగెటివ్ వాల్యూస్ గూడా మన ఇంటిజర్ కింద వస్తుందన్నమాట. ఓకే. ఇలా అన్నమాట. సో, నెక్స్ట్ డేటా టైప్ గోయింగ్ ఫార్వర్డ్. సెకండ్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోటింగ్ డేటా టైప్ అన్నమాట. అంటే స్టోర్స్ డెసిమల్ నంబర్స్. అంటే డెసిమల్ నంబర్స్ అంటే తెలుసు కదా! అంటే నంబర్ తర్వాత పాయింట్స్ తర్వాత వస్తాయి కదా! లైక్ ఇక్కడ ఉంది క్లియర్ చూడండి. 99.99, 5.8 అండ్ పై 3.14159 సో, ఇలాంటివన్నీ ప్రెసిషన్ వాల్యూస్ అంటే పాయింట్ తర్వాత వచ్చే ప్రతి దాన్ని డే మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటారనమాట. సో, దీన్ని గూడా ఇలానే డిఫైన్ చేస్తారనమాట. చూడండి. ఏ ఈక్వల్ టు 99.5 అండ్ సంథింగ్ సి ఈక్వల్ టు 20.5 అండ్ పై ఈక్వల్ టు 3.14 ఓకే. ఇలాంటివన్నీ. సో, ప్రింట్ చేయండి. ప్రింట్ చేస్తే మనకు క్లియర్‌గా తెలిసిపోద్దనమాట. ఏ కామా, సి కామా, పై ఓకే. రన్ చేయండి యాజ్ టీజర్‌గా. ఇక్కడ క్లిక్ చేసి రన్ చేయండి. సో, వచ్చిందా? సారీ. నేనిక్కడ స్ట్రింగ్‌లో కొటేషన్స్ పెట్టా. సో, ఎర్రర్. సో, ఇప్పుడు రన్ చేయండి అగైన్. సీ వచ్చిందా? చూడండి ఇక్కడ 99.5, 20.5, 3.14 ఇలా. సో, మనం ఇక్కడ కన్సోల్‌ని క్లియర్ చేసుకోవాలంటే మనం యాక్చువల్‌గా చాలా ప్రీవియస్‌గా కోడ్స్ రన్ చేసి ఉంటాం. ఈ కన్సోల్ క్లియర్ చేయాలంటే
సిఎల్ఎస్ అని క్లిక్ చేసి ఎంటర్ కొడితే క్లియర్ అయిపోద్ది అనమాట. ఇది మామూలుగా కమాండ్ అనమాట. సో ఓకే. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేది చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఎందుకంటే స్ట్రింగ్స్ గురించి డెఫినెట్‌గా ఎంఎన్‌సి కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో అండ్ హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ ఇలాంటి ప్రతి కంపెనీ స్ట్రింగ్స్ మీద ఒక కోడ్ అయితే డెఫినెట్‌గా ఉంటది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. సో స్ట్రింగ్స్ గురించి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. స్ట్రింగ్స్ అంటే నథింగ్, స్టోర్స్ టెక్స్ట్. టెక్స్ట్ వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ చేద్దాం. లైక్ ఏ, బి, సి, సో ఆన్, జెడ్ దాకా ఉండే ప్రతి ఆల్ఫాబెట్‌తో ఫార్మ్ అయ్యే ప్రతి టెక్స్ట్ కూడా మనకి స్ట్రింగ్స్ కిందనే వస్తుందన్నమాట. ఈవెన్ పైథాన్‌లో ఈవెన్ ఏ కూడా ఒక స్ట్రింగే. బికాస్ ఇదొక ఆల్ఫాబెట్ అయినా ఏ అనేది ఒక మనం సిలో వచ్చేసి క్యార్ అంటాం. సింగిల్ క్యారెక్టర్‌ని క్యార్ అంటాం అన్నమాట. వేరస్ పైథాన్‌లో సింగిల్ సింగిల్ ఆల్ఫాబెట్ కూడా ఒక స్ట్రింగే. బికాస్ ఆఫ్ లెంత్ 1. ఓకే. అలాగనమాట. సో ఇది ఇంటర్వ్యూ క్వెషన్ మర్చిపోవద్దు. అడుగుతారు సమ్‌టైమ్స్. ఈజ్ ఏ అండ్ సంథింగ్ ఏఎస్‌హెచ్ ఓకే. దీస్ బోత్ ఆర్ స్ట్రింగ్స్ అని అన్నాననుకో, యెస్ ఇట్ ఈస్ స్ట్రింగ్స్. బికాస్ ఏ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 అండ్ అశోక్ ఆల్సో స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 5. ఓకే. అలాగా. సో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. చూడండి. స్ట్రింగ్స్ ఆర్ రిటెన్ ఇన్‌సైడ్. స్ట్రింగ్స్ ఆర్ రిటెన్ ఇన్‌సైడ్ సింగిల్ కోట్, డబుల్ కోట్ అండ్ ట్రిపుల్ కోట్. మన స్ట్రింగ్స్ అనేది ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకో, డిఫైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు నా నేమ్ మెన్షన్ చేసేయండి. ఏఎస్‌హెచ్ ఓకే. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే ఇంకోటి సంథింగ్ నేమ్ ఈక్వల్ టు ఆహ్, ఆనంద్. ఆనంద్. ఇలాగని డబుల్ కోట్స్‌లో డిఫైన్ చేయొచ్చు. సంథింగ్ ఆహ్, ఏ ఈక్వల్ టు కుమార్. సంథింగ్ చూడండి. ట్రిపుల్ కోట్స్‌లో కూడా డిఫైన్ చేయొచ్చు. మన రిక్వెస్ట్ అనమాట. మన ఆహ్, ఫ్లెక్సిబిలిటీ బట్టి డిఫైన్ చేసుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిఫైన్స్ ఏ స్ట్రింగ్ ఇన్ డబుల్ కోట్స్. ఓకే. అంటే అంటే డిఫైన్ చేయడానికి గాని, చదవడానికి గాని మనకి కన్వీనియంట్‌గా ఉంటాను. ఓకే. అలాగా. సో దీన్ని స్ట్రింగ్స్ అంటారనమాట. కావాలంటే ప్రింట్ చేసి చూడొచ్చు. ప్రింట్ ప్రింట్ హుహు. ఓకే. రన్ చేయండి. రన్ చేస్తే చూడండి అశోక్ వచ్చింది. ఓకే. ఇక్కడ క్లియర్‌గా చూడండి. మర్చిపోద్ది, నేను ప్రీవియస్‌గా లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇక్కడ నేమ్ అండ్ ఇక్కడ నేమ్ ఈ బోత్ ఆర్ చూడడానికి స్పెల్లింగ్ ఒకటేలా ఉన్నా కానీ బోత్ ఆర్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. బికాజ్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. బికాస్ ఇక్కడ ఫస్ట్ ఎన్ వచ్చేసి స్మాల్ ఎన్, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎన్. ఓకే. అప్పర్ కేస్, లోయర్ కేస్ డిఫరెన్సెస్ ఉంటదనమాట. సో అది క్లియర్‌గా ఉంటదనమాట. ఓకే. అర్థమైందా? స్ట్రింగ్ అనేది నథింగ్. స్ట్రింగ్ అనేది స్టోర్స్ టెక్స్ట్ వాల్యూస్. స్ట్రింగ్స్ ఆర్ రిటెన్ ఇన్ సింగిల్ కోట్, డబుల్ కోట్, ట్రిపుల్ కోట్‌లో ఉంటదనమాట. తర్వాత స్ట్రింగ్స్‌కొచ్చేసి మళ్ళీ చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. లెంత్ అని చాలా చాలా ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్‌గా నేర్చుకుందాం. అండ్ ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ వాట్ ఈస్ డేటా టైప్ అండ్ ఏంటి, ఎలా ఉంటాయి జస్ట్ అంతవరకే చెప్తున్నా. ఇంకా ప్రీవియస్ ముందు ముందు ప్రతి దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, డెమాన్‌స్ట్రేట్ చేస్తా. అంటే మెథడ్స్, దానికి రిలేటెడ్ మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే మీకు తెలుసు. బూలియన్ అంటే జస్ట్ స్టోర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. ట్రూ అండ్ ఫాల్స్ అంతే. దట్స్ ఇట్. ఏముండదు బూలియన్ అంటే. ట్రూ ఆర్ ఫాల్స్. సంథింగ్ ఈజ్ ఆల్ఫా ఈక్వల్ టు ట్రూ. ఈజ్ అశోక్ ఈక్వల్ టు ఫాల్స్. ఫాల్స్. ఓకే. ఇలా డిఫైన్ చేసే వాల్యూస్‌ని ట్రూ ఆర్ ఫాల్స్ డిఫైన్ చేసే వాళ్ళని బూలియన్ వాల్యూస్ అంటారు. ఓకే. ఎయిదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. దీన్ని బూలియన్ అంటారనమాట. అండ్ లిస్ట్. లిస్ట్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే. లిస్ట్ స్టోర్స్ ఏ మల్టిపుల్ వాల్యూస్. లిస్ట్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తారు. డిఫైన్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇక్కడ ఉంది చూడండి. డిఫైన్స్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్‌లో డిఫైన్ చేస్తాం అనమాట. దీనికి లిస్ట్ అనేది మనకి 3 ఉంటాయన్నమాట. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ ఎలిమెంట్స్ అనమాట. లిస్ట్‌లో ఉండే ప్రతిదీ ఆర్డర్డ్‌గా ఉంటాయి.
because it has contains index from 0 to n-1. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, li ఈక్వల్ టు 1 2 3 4 5 1 ఇలా కదా. సో చూసుకున్నట్లయితే సో 1 అనేది 0లో ఉంటుంది ఇండెక్స్, అండ్ 2 అనేది 1 ఇండెక్స్, తర్వాత 2 అండ్ సో ఆన్ n-1. n-1 అంటే దీని లెంత్ ఎంత యాక్చువల్గా, లెంత్ వచ్చి 5 ఎలిమెంట్స్ 5 5 - 1 4, సో లాస్ట్ 5 వచ్చేసి 4 అలాగా. సో ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ చేంజబుల్. లిస్ట్ అనేది మనం చేంజ్ చేయొచ్చు, బికాజ్ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మన లిస్ట్ని మనకి అనుకున్నట్టు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ అపెండ్ అనే మెథడ్స్ ఉంటాయి, నేను ఇంకా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అపెండ్ మెథడ్స్ ఉంటాయి, ఎక్స్టెండ్, డిలీట్, సంథింగ్ లైక్ ఇలా ఉంటాయి అనమాట. సో లిస్ట్ని మాడిఫై చేసుకోవచ్చు మనం, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది లిస్ట్లో. సో ఇట్ ఈస్ ఏ చేంజబుల్ అంటే మ్యూట్ చేయొచ్చు మనం మనకి ఇష్టం వచ్చినట్టు. అండ్ ఇట్స్ అలౌస్ డూప్లికేట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్లో మనం డూప్లికేట్స్ ఎలిమెంట్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ 2 చేసుకోవచ్చు, మళ్ళీ 1 చేసుకోవచ్చు. ఓకే, అలాగా కావాలంటే చూడండి, మనం ప్రింట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లిస్ట్ అదే ఉంటుంది. ప్రింట్ లిస్ట్, రన్ ఇట్, చూడండి వచ్చిందా. ఇట్ అలౌస్ డూప్లికేట్స్. ఏం లేదు, సింపుల్. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్, మ్యూటబుల్, అండ్ it allows duplicate values. ఓకే, స్టోర్స్ మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ స్ట్రింగ్స్, అంటే ఎలాగంటే ఓన్లీ ఇంటీజర్సే పెట్టాలా, ఓన్లీ స్ట్రింగ్సే పెట్టాలా, ఓన్లీ అది పెట్టాలా, అదేం లేదు. స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, నువ్వు చూడండి సెర్చ్ స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ 1.2 ఫ్లోటింగ్ వాల్యూస్ పెట్టుకోవచ్చు, అండ్ ప్రతిది ఎవ్రీథింగ్ వీ కుడ్ ఇంక్లూడ్ లైక్ ట్రూ, ఇది కూడా పెట్టుకోవచ్చు, బూలియన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ రన్ ఇట్. ఫస్ట్ క్లియర్ చేయండి కన్సోల్, క్లియర్ అండ్ రన్ ఇట్. చూడండి వచ్చిందా, క్లియర్. చూడండి ఇక్కడ లిస్ట్ ఉంది, క్లియర్గా ఉంది. ఓకే, అందుకే ఇక్కడ క్లియర్ డెఫినేషన్ లేదు. లిస్ట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ విత్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ అండ్ అలౌస్ డూప్లికేట్స్. ఓకే, క్లియర్. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ లిస్ట్లో కూడా చాలా లిస్ట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ అపెండ్ అని, ఎక్స్టెండ్ అని, చాలా ఉంటాయి. అవి ముందు మళ్ళీ స్లైసింగ్ అనేవి చాలా ఉంటాయి, అవి ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. అండ్ టపుల్ ఆల్సో స్టోర్స్ మల్టిపుల్ ఐటమ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఆర్డర్డ్, బట్ ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి లిస్ట్కి టపుల్ డిఫరెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, అది మ్యూటబుల్ అనమాట. సో ఇట్ మామూలు టపుల్ డిక్లేర్స్ ఇన్ క్లోజ్ బ్రాకెట్స్. చూడండి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, కర్లీ బ్రాకెట్స్ డిఫైన్ చేస్తాం అనమాట. చూడండి, టపుల్ టీ ఈక్వల్ టు కర్లీ బ్రాస్ 1 2 3 4. ఓకే, చూడండి లిస్ట్ స్టోర్స్ మల్టిపుల్ ఐటమ్స్ అండ్ లిస్ట్ ఆల్సో కంటైన్స్, ఇవి కూడా ఆర్డర్లో ఉంటాయి, ఇండెక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ చేంజబుల్ అంటే ఇమ్యూటబుల్. అంటే వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేంజ్ చేయలేమన్నమాట టపుల్ని. సో అంతే డిఫరెన్స్. అండ్ ఇట్ డస్ నాట్ కంటైన్స్, ఇది కూడా డూప్లికేట్ వాల్యూస్ని చేస్తుంది. కావాలంటే చూడండి, డౌట్ ఉంటే రన్ చేద్దాం. 1 2 రన్ ఇట్. సో సారీ ప్రింట్ చేయలేదు, ప్రింట్ క్లియర్ కన్సోల్ అంటే చూడండి, it is also stores multiple values and stores different like multiple values ని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ నాట్ చేంజబుల్ అండ్ ఇమ్యూటబుల్ అలాగా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది, నాకు మర్చిపోయా. సో ఇక్కడ లిస్ట్ ఉంది కదా, సో నేను ఇందాక చెప్పా లిస్ట్ ఈజ్ కంటైన్స్ ఇండెక్స్ వాల్యూస్ అని. సో ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 n-1 కదా. కావాలంటే చూడండి, ప్రింట్ మనం li ఆఫ్ ఫస్ట్ 0లో ఉండే ఇండెక్స్ వాల్యూస్ని మనం రీడ్ చేద్దాం, వస్తుందో రాదో చూడండి. ప్రింట్ సి 1 వచ్చిందా. ఓకే, క్లియర్. అండ్ సెకండ్ కావాలంటే 1 తీసుకోవచ్చు,
అండ్ లిస్ట్‌లో ఉండే 1 తీసుకోండి. చూడండి. ఇండెక్స్ 1లో అశోక్ అనే వాల్యూ స్టోర్ అయిందనమాట. అండ్ లాస్ట్ n-1 n అంటే ఎంత 1, 2, 3, 4 4 - 1 3 3 3 తీసుకోండి. ప్రింట్ చేయండి. ట్రూ వచ్చిందా? ఓకే. క్లియర్. అలాగా. సేమ్ టపుల్‌లో కూడా అంతే. ఇక్కడ కూడా కావాలంటే చూడండి కలర్స్. కలర్స్ ప్రింట్ కలర్స్ చూడండి వచ్చిందా? క్లియర్. అలాగనమాట. ఓకే. సో ఓన్లీ డిఫరెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? లిస్ట్‌కి, టపుల్‌కి డిఫరెన్స్ అడుగుతారనమాట. ఓకే. ఇది ఇంటర్వ్యూ కోసం చాలా బేసిక్ ఇంపార్టెంట్ క్వెషన్. లిస్ట్‌కి, టపుల్‌కి డిఫరెన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే both are stores multiple values and both are ordered and allows duplicates. Only difference is list is immutable whereas tuple is immutable. అంటే ఎందుకు మ్యూటబుల్ ఎందుకు అమ్యూటబుల్ అంటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వేరే లిస్ట్ యాజ్ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు. లైక్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు, ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్టు దాన్ని మాడిఫై చేయొచ్చు. టపుల్ వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేయలేము. స్ట్రక్చర్‌ని చేంజ్ చేయలేము. నెవర్ మనం చేంజ్ చేయలేము. సో, దాన్ని ఇమ్యూటబుల్ అన్నట్టు ఓన్లీ అంతే తేడా. ఓకే. దట్స్ ఇట్. అండ్ సెట్స్. సెట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. స్టోర్స్ యూనిక్ వాల్యూస్ విచ్ మీన్స్ డస్ నాట్ కంటైన్స్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే. అన్ఆర్డర్డ్. ఇవి అన్ఆర్డర్డ్ అన్నమాట. అంటే ఒక ఆర్డర్‌లో ఉండవు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ కర్లీ ఫ్లవర్ బ్రాకెట్స్. చూడండి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉంది. ఓకే. ఒకసారి రన్ చేసి చూడండి. దాంట్లో నంబర్స్ ఉందా? ప్రింట్ నంబర్స్. ప్రింట్ చూడండి వచ్చిందా? చూడండి 10, 20, 30 మాత్రమే వచ్చింది. వై 10, 20, 30? బికాస్ 20 2 టైమ్స్ ఉంది ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఇక్కడ క్లియర్‌గా చెప్పేయండి. సెట్స్ స్టోర్స్ యూనిక్ వాల్యూస్, నో డూప్లికేట్ వాల్యూస్. సో, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకు 1 టైమే వచ్చిందన్నమాట. సో, అలాగే ఇంకోసారి రన్ చేయండి. చూడండి సేమ్ వచ్చిందా? ఇలాగా. అర్థమైందా? ఇలాగా. అండ్ మర్చిపోవద్దు ఇక్కడ చూడండి లిస్ట్‌ని డిఫైన్ చేసేది స్క్వేర్ బ్రాకెట్‌లో డిఫైన్ చేస్తాం. ఓకే. టపుల్ టపుల్‌ని కర్లీ బ్రాకెట్స్‌లో డిఫైన్ చేస్తాం. వేరస్ సెట్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. మర్చిపోద్దు. ఇవి 3 డిఫరెంట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇది కలెక్షన్ డేటా టైప్స్ అంటారనమాట. ఓకే. అలాగా. అండ్ స్ట్రింగ్స్‌ని డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. ఓకే. ఈ దీంట్లో డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. అండ్ థర్డ్ వన్ డిక్షనరీస్. డిక్షనరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. డిక్షనరీస్. డిక్షనరీస్ నథింగ్. Dictionary is also data type which stores the data in the form of key value pairs. అంటే కీ వాల్యూ పేర్స్‌కి స్టోర్ అయిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ అనే డిక్షనరీ ఉంది. దీంట్లో ఏంది నేము. ఇది వచ్చేసి అశోక్. సో, నేమ్ వచ్చేసి కీ అండ్ దాని వాల్యూ వచ్చేసి అశోక్. అండ్ ఏజ్ వచ్చేసి కీ దాని వాల్యూ వచ్చేసి 22 అండ్ కలర్ వచ్చేసి కోర్స్ వచ్చేసి కీ దాని వాల్యూ వచ్చేసి పైథాన్ కీ అనమాట. సో, ఇలాగా. సో, ఒకసారి రన్ చేయండి. 12 ఓకే. ప్రింట్ స్టూడెంట్. ఓకే. ఇక్కడ క్లియర్. రన్ చేయండి. చూడండి వచ్చిందా? చూడండి క్లియర్‌గా నేము అసలు ఇదంతా డిక్షనరీ. ఓకే. మనం ఇలాగే డిఫైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలాగైనా చేసుకోవచ్చు. డిక్షనరీ నేమ్ డీటీ అని పెట్టుకొని ఇలాగైనా చేసుకోవచ్చు. డీటీ. ఓకే.
ఇలాగని చేసుకోవచ్చు మనం. ఓకే. మళ్ళీ సపరేట్‌గా మనం ఒక ఏమంటారు దాన్ని? ఒక వాల్యూ కావాలనుకున్నాం. dt ఆఫ్ 1 అనుకుందాం. ఏమొస్తదో చూడండి. dt ఆఫ్ 1 లేదు. dt ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం క్లియర్ చేయండి దీన్ని. క్లియర్ చేసి డిక్షనరీ ఆఫ్ ఇక్కడ వాల్యూస్ గాని పెడితే మనకి దాని కీ వస్తదనమాట. చూడండి. నేమ్ రన్ చేయండి. చూడండి. అశోక్. dt అనేది మామూలుగా డిక్షనరీ ఆఫ్ కీ. కీ మెన్షన్ చేస్తే మనకి దానికి కరస్పాండింగ్ ఉండే వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిద్దనమాట. వచ్చింది అశోక్. ఇప్పుడు dt ఆఫ్ ఏజ్ ప్రింట్ చేయండి. ఏజ్ 20. ఓకే. నథింగ్. డిక్షనరీస్ ఆర్ స్టోర్స్ వాల్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనిక్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఒక స్ట్రింగ్ ఇచ్చి లైక్ ఒక స్ట్రింగ్ ఉందనుకో CULLE ఒక కాలేజ్ అని ఉందనుకో కాలేజ్ CULLE కాలేజ్ ఉందనుకో. సో, దీంట్లో మనకి ఏ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయితుందో అని ప్రింట్ అవ్వడానికి మనకి డిక్షనరీ ఈస్ ద మోస్ట్ సూటబుల్ వన్ అండ్ యూనిక్ వన్. బికాస్ ప్రతి క్యారెక్టర్ అండ్ దాని కరస్పాండింగ్ కౌంట్. క్యారెక్టర్ దాని కరస్పాండింగ్ కౌంట్. సో, క్యారెక్టర్ వచ్చేసి మనకి కీ అండ్ దాని కరస్పాండింగ్ కౌంట్ వచ్చేసి వాల్యూ. సో, కీ వాల్యూ పేర్లో స్టోర్ చేసుకుంటే మనం క్లియర్‌గా ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గోయింగ్ ఫార్వర్డ్ లాగా. ఓకే. అండ్ చెక్స్ డేటా టైప్. మనకొక యూనిక్ మెథడ్ ఉందండి డేటా టైప్ చెక్ చేయడానికి. టైప్ ఆఫ్ అనే మెథడ్ ఉంది. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ చెక్స్ విచ్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పా. తర్వాత నేను రన్ చేస్తా చూడండి. a = 10, b = అది ఇంటిజర్ వాల్యూ, b ఫ్లోటింగ్ వాల్యూ ఇస్తుంది. 45.5. ఓకే. అండ్ s = అశోక్. ఓకే. లిస్ట్ = 1, 2, 3, 4. ఓకే. అండ్ tuple = 1, 2, 3, 4. అండ్ set s అట్లా 1, 2, 3. ఓకే. whereas dictionary = u స్క్వేర్ బ్రాకెట్‌లో అశోక్ నేమ్. ఓకే. డిక్షనరీ అనమాట. సో, ఇక్కడ మనం టైప్ నేర్చుకున్నాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకే. సో, అంటే క్లియర్ అండ్ రన్ చేయండి. చూడండి. క్లాస్ ఇంట్ ఉంది అక్కడ క్లియర్‌గా. ఇంటిజర్ అనేది ఏంటిది మనకి ఇంటిజర్ డేటా టైప్. సో, కాబట్టి ఇంట్ రిటర్న్ అయింది. సో, అలాగే ఇప్పుడు బి తీసుకోండి. చెక్ ఇట్. క్లాస్ ఫ్లోట్. ఓకే. ఫ్లోట్. సేమ్ అలాగే. ఎస్ అంటే క్లాస్ స్ట్రింగ్. str మీన్స్ స్ట్రింగ్. ఓకే. CLS సేమ్ అలాగే ఇంకా చెక్ చేయండి. అలై లిస్ట్ చూడండి ఏమొస్తదో. లిస్ట్ క్లాస్ లిస్ట్ క్లియర్ అర్థమైందా? సో, లిస్ట్ అనేది టైప్ ఆఫ్ అనే మెథడ్ అనేది యూజ్డ్ టు చెక్ విచ్ డేటా టైప్. అది ఏ డేటా టైప్ మనం తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ మెథడ్‌ని క్లియర్ చేస్తే మనకు క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ టైప్ కన్వర్షన్స్ ఉంటాయి మనకి. టైప్ కన్వర్షన్స్. అండ్ ఈ టాపిక్ గురించి అండ్ టైప్ కన్వర్జన్స్ అండ్ ఇన్‌పుట్ అనేది యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి అండ్ ఇన్‌పుట్ ఆఫ్ అనే మెథడ్ ఉంటది మనకి. సో, అండ్ ఈ మెథడ్ గురించి ఎవ్రీథింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి దాకా వచ్చి వాచ్ చేసినందుకు థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో, ప్లీజ్ కీప్ సపోర్ట్ అండ్ ముందు ఇంకా మంచి కంటెంట్ అండ్ మీకు బిగినర్స్‌కి ఎలా ఉంటదో అంటే తెలీదు కదా! ఇప్పుడిప్పుడు చాలా మందికి తెలీదు కాలేజెస్‌లో అండ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు కొంతమందికి. అంటే బిగినర్స్ కాబట్టి. సో, నేను అది ఓవర్‌కమ్ చేసి కొంచెం ఎంతో కొంత
నేర్పియడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో, కీప్ సపోర్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.